హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మంచి స్లీవ్ డిజైన్ రెడీ చేసుకోవడం కోసము ఇలా 16 to 17 ఇంచెస్లో మన స్లీవ్ నార్మల్ స్లీవ్ కట్ చేసుకొని దానికి ఇలా సెంటర్లో ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇలా మార్క్ పెట్టుకున్న తర్వాత పైనుంచి ఒక 3.5-4 ఇంచులకు ఒక మార్క్ పెట్టుకోవాలి. అక్కడి నుంచి ఒక 10-10.5 ఇంచుల దగ్గర ఇంకొక మార్క్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఒక డోరీ కుట్టి పెట్టుకోవాలన్నమాట. సన్నని డోరీ ఒకటి కుట్టి పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు ఆ డోరీని మనం పెట్టిన మార్క్స్ దగ్గర పైన పెట్టి స్టిచ్ చేసి దానిపైన ఒక క్లాత్ పెట్టి కుట్టడం ఎలానో చూద్దాము. చూసారు కదా, ఇలా ఒక 3 ఇంచుల్లో ఒక క్లాత్ తీసుకోవాలి. ఇట్లా 3 ఇంచులు తీసుకుంటే 2 ఇంచులకు వస్తుంది. అటు కొంచెం ఇటు కొంచెం ఫోల్డ్ చేసి ఐరన్ చేసి పెట్టుకోవాలి. సెంటర్కి ఒక ఖర్చు పెట్టుకోవాలి, ఎందుకంటే మనకు సెంటర్ మార్కింగ్ కరెక్ట్గా తెలియడం కోసం. ఇప్పుడు దీని స్టిచ్చింగ్ చూద్దాం. చూసారు కదా, పైన 3.5-4 ఇంచులకి ఒక మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడ పెట్టి ఈ డోరీని నీట్గా స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసిన తర్వాత మనం ఒక పీస్ని కట్ చేసి ఐరన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పీస్ని తీసుకోవాలి. ఆ పీస్ని ఇలా ఉల్టాగా వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా పెట్టుకొని లోపల నుంచి స్టిచ్ పెట్టాలి. ఈ పీస్ అనేది ఇంకొంచెం చిన్నగా కూడా తీసుకోవచ్చు. ఇంకా నాకు ఈ బాక్సెస్కి మ్యాచ్ కావాలని కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నా, అంత వెడల్పు అయితే ఏం అవసరం లేదు. చూసారు కదా, ఇప్పుడు ఆ 2 డోరీలని ఇలా లోపలికి పెట్టి పైనుంచి అనుగుడు కుట్టు వేయాలి. అనుగుడు కుట్టు వేయకపోతే ఇలా లాగేసినట్టు అవుతుంది అనమాట. కాబట్టి పైనుంచి ఒక స్టిచ్ అయితే పెట్టాలి. పెట్టిన తర్వాత ఇప్పుడు డోరీని కొంచెం సైడ్ కానీ మనం సెంటర్లో ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్కి ఈ పీస్ యొక్క సెంటర్ మ్యాచ్ అయ్యేటట్టుగా బిగినర్స్ అయితే పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. మీకు ఇబ్బంది అయితే కనుక ఇలా తీసుకొని కింద కూడా మనం ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా 10.5 ఇంచులకి, అంటే పైనుంచి టోటల్గా 14 ఇంచుల దగ్గర ఈ మార్కింగ్ వస్తుందన్నమాట. ఈ మార్క్ దగ్గర వరకు స్టిచ్ పెట్టేయాలి. స్టిచ్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా థ్రెడ్స్ అన్నీ కట్ చేసేసి ఈ డోరీని ఈ పీస్ లోపలికి నీట్గా ఇప్పుడు 2 పీసుల్లాగా అయిపోతుంది. సెంటర్లో స్టిచ్ పెట్టాం కదా, ఇటు పీస్ ఇటు అటు పీస్ అటు అవుతుందన్నమాట. ఇప్పుడు ఒక సైడ్ పీస్ తీసుకుని డోరీ మీద స్టిచ్ పడకుండా చూడండి, ఎందుకంటే మనం డోరీని లాగితేనే డిజైన్ ఫామ్ అవుతుంది. సో డోరీ మీద స్టిచ్ పడిందంటే మనకి హ్యాండ్ అంతా పాడైపోయినట్టే. డోరీ మీద స్టిచ్ పడకుండా నీట్గా 2 వైపులకి స్టిచ్ అయితే పెట్టేసుకోండి. మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా నీట్గా స్టిచ్చెస్ పెట్టేసుకోవాలి. డోరీ మీద స్టిచ్ పడకుండా నీట్గా స్టిచ్ పెట్టేసుకోవాలి. ఎడ్జ్ స్టిచ్ కూడా చాలా ఇంపార్టెంట్. స్టిచ్ చేసుకునేటప్పుడు ఎడ్జ్లో కూడా నీట్గా ఎడ్జ్కే స్టిచ్ పడేటట్టుగా స్టిచ్ వేయండి. ఎందుకంటే ఇలా డిజైనరీ పీసెస్ చేసినప్పుడు కుట్టుని కొంచెం వంకర్ టింకర్గాను ఎడ్జ్కి వేయకుండా ఉంటే లుక్ అనేది ఫినిషింగ్ అనేది పోతుందనమాట. చూసారు కదా, మన డోరీ లాగి ఇలా టై చేస్తే డిజైన్ ఎలా ఫామ్ అయిందో. ఇప్పుడు కింద ఫస్ట్ ఒక 1/4 ఇంచు లోపలికి మలుచుకొని కుడుతున్నాను. ఇలా కుట్టిన తర్వాత మళ్ళా పైకి కొంచెం ఒక 1/2 ఇంచ్ మందం మడత పెట్టి కుట్టాలి. ఎందుకంటే నేను ఎలాస్టిక్ తీసుకొని దీంట్లోకి ఎక్కిస్తున్నాను. ఆ ఎలాస్టిక్ పెట్టడం కోసము నేను ఈ విధంగా నేను డబల్ ఫోల్డ్తో డైరెక్ట్గా చేసేసుకోకుండా ఎలాస్టిక్ ఎక్కడం కోసం ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇలా మొత్తం అంతా స్లీవ్ మొత్తము ఇప్పుడు ఇలా ఎలాస్టిక్ పెడతాం కాబట్టి కింద మనము స్లీవ్ని క్రాస్గా స్లీవ్ రౌండ్ ఎంత ఉందో అంత కట్ చేయొద్దనమాట. పర్ఫెక్ట్గా మీరు ఫ్యాబ్రిక్ ఎంత ఉందో అంతా తీసేసుకోవాలి. ఇప్పుడు నార్మల్గా మన స్లీవ్ రౌండ్ 12, 10 అలా ఉంటుంటుంది కదా, అలా మనం కావాల్సినంత కుట్లలో కొంచెం కలుపుకొని తీసుకుంటాం. అలా కాకుండా 20 ఉంటే క్లాత్ 20 తీసేసుకోండి. అప్పుడే మనకి ఎలాస్టిక్ పెడితే అది నీట్గా పఫీనెస్ అనేది కనిపిస్తుంటుంది అనమాట. ఇప్పుడు నాకు 12 ఇంచుల రౌండ్ ఉంది ఈ డ్రెస్కి, కాబట్టి నేను 10 ఇంచుల లోపే ఎలాస్టిక్ కట్ చేసుకున్నాను. మరీ టైట్గా తీసేసుకుంటే చేయికి నొప్పి అనిపిస్తుంది. కాబట్టి కొంచెం ఒక 2-3 ఇంచులు మాత్రమే నేను, అందులో ఎలాస్టిక్ కూడా ఇది కొంచెం స్ట్రెచబిలిటీ తక్కువే ఉందన్నమాట. కొద్దిగా సన్నది కదా, కాబట్టి కొంచెం నేను 2 ఇంచులు మాత్రమే తగ్గించి ఎలాస్టిక్ తీసుకున్నాను. 10 ఇంచుల ఎలాస్టిక్ మాత్రమే తీసుకుని దాని లోపలికి ఎక్కించుకొని ఇలా మొత్తం అంతా కుట్టేసుకున్నాను. ఇలా కుట్టేసుకున్న తర్వాత చూసారు కదా, మన స్లీవ్ డిజైన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా సైడ్ ఫిట్టింగ్ చేసేసుకొని మన డ్రెస్కి ఫిట్ చేసేసుకుంటే కనుక మంచి లుక్ అయితే వేసుకున్న తర్వాత అయితే మంచి లుక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ డిజైన్ అయితే ఇలా చేయికి పెట్టి చూపిస్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. ఇలా నీట్గా మన పఫ్ హ్యాండ్ లాగానే వస్తుంది, కాకపోతే ఇంకా కొంచెం మంచిగా వస్తుంది, ఇంకా లుక్ కొద్దిగా డిఫరెంట్ లుక్ అనిపిస్తుంది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.